ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేంటంటే పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. అదేంటో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ. పత్తి పంటను సాగు చేస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ఇచ్చింది. కర్నూలు అగ్రికల్చర్ పత్తి పంట సాగు చేస్తున్న రైతులకు కేంద్రం శుభవార్త ఇచ్చింది. పత్తికి కనీస మద్దతు ధరను ఎంఎస్పి నేరుగా రైతుల ఖాతాలో జమ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. కనీస మద్దతు ధరకు ప్రత్యామ్నాయంగా ధరల లోటు చెల్లింపు పథకం ప్రెస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా ఆధుని మార్కెట్కు ఎంపికకు కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు బహిరంగ మార్కెట్లో పత్తి ధరలు పడిపోతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సీసీఐ వంటి ప్రభుత్వ సంస్థ పత్తి పంటను ఎక్కువగా పండించే జిల్లాలలో కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు చేసేవారు. ఈ విధానంతో రైతు నుంచి సేకరించే పత్తి నిల్వలను భద్రపరించే గిడ్డంగులకు రవాణా ఖర్చులు పెరగడంతో సీసీ అధికారులు మోయిలని భారంగా అంచనా వేస్తున్నారు. దీంతో కేంద్ర రైతుల నుంచే పత్తిని వ్యాపారులతో కొనుగోలు చేయించి ధర లోటు చెల్లింపు పథకానికి అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం కింటా పత్తి కొనుగోలు 8,111 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. అనుకుంటే మద్దతు ధరకు సంబంధించినవి బహిరంగ మార్కెట్లో వ్యాపారులు అంటే ప్రైవేటు వ్యాపారులకు రైతు 7,000కు చెల్లిస్తే మిగిలిన 1,111 రూపాయలు ప్రభుత్వమే నేరుగా రైతు ఖాతాకు చెల్లింపులు చేసేందుకు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటిదాకా ఈ విధానాన్ని ఏపీ ప్రభుత్వము ఉల్లికి మద్దతు ధర అందించే విషయంలో అమలు చేసి సక్సెస్ అయింది. వచ్చే ఖరీఫ్ నుంచి పత్తి రైతులకు వర్తింప చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేస్తుంది. సో ఇదండి మన పత్తి రైతుకైతే గుడ్ న్యూస్ చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అయితే నేరుగా మన రైతు ఖాతాలో అంటే ఎగ్జాంపుల్గా మనము 9,000 ఉంటే బయట బహిరంగ మార్కెట్లో 10,000 ఉంటే మనకు మిగతా అమౌంట్ అనేది రైతు ఖాతాలో వేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.